నమస్తే, నేను రఫీ. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నెముక గాయం తీవ్రతపై స్పష్టత కొరవడింది. అతని గాయం తీవ్రతను తెలుసుకునేందుకు మరింత సమయం పట్టనుందని, ప్రస్తుతం బుమ్రా వీపుపై వాపుందని, అది తగ్గిన తర్వాతే గాయం నుంచి కోలుకునే ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని బుమ్రాకు బీసీసీఐ మెడికల్ టీం సూచించినట్లు కూడా ఆ వార్తల్లో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలను జస్ప్రీత్ బుమ్రా ఖండించాడు. బెడ్ రెస్ట్ తీసుకోవాలని వచ్చిన ఈ వార్తలపై బుమ్రా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో బుమ్రా వెన్నునొప్పితో మైదానం వీడిన విషయం తెలిసిందే. వెంటనే అతన్ని స్కానింగ్ కోసం తీసుకువెళ్లిన బీసీసీఐ మెడికల్ టీం బుమ్రాతో మళ్లీ బౌలింగ్ చేయించలేదు. అయితే ఆ పర్యటన ముగిసిన వెంటనే బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ అతను ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా రిపోర్ట్ చేయాల్సిన తేదీ ఇంకా ఖరారు కాలేదని ఓ అధికారి మీడియాకు తెలిపినట్లు ఆ వార్తల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో బెడ్ రెస్ట్ తీసుకోవాలని వచ్చిన ఈ వార్తలపై బుమ్రా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ వార్తలను చూసి నవ్వుకున్నానని తెలిపాడు. ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేయడం సులువని నాకు తెలుసు. అయితే ఈ వార్తను చూసి నవ్వుకున్నాను. విశ్వసనీయత లేని మూలాలు అందించిన విషయాలను పరిగణలోకి తీసుకోవద్దని బుమ్రా బదులిచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుమ్రా కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలెక్టర్లు కూడా అతని గాయం విషయంలో తొందర పెట్టే అవకాశం లేదని సమాచారం. దాంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.